రాష్ట్ర వ్యాప్తంగా అఘోరీ గురించి రోజుకో రకమైన చర్చ మొదలైంది. ఒకవైపు ఆధ్యాత్మికంగా ఉంటూనే మరోవైపు మరో యువతితో అఘోరీ కనిపించడంతో అయితే అఘోరీ చేస్తున్నది నిజమేనా, లేదంటే ఆమె ఎంతవరకు అఘోరీ చేష్టలు ఉన్నాయి, ఆ నిజమైన అఘోరియా కాదా అనే విషయాలను కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్లో ఉన్నాం. జహీరాబాద్లోని మా మాతంగేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ మాతంగేశ్వరి టెంపుల్ దగ్గర ఒక ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో గురువు ఉన్నారు, ఆయనతో మాట్లాడిద్దాం. అసలు అఘోరీ చేష్టలు ఏ విధంగా ఉన్నాయి, నిజమైన అఘోరీ ఆమె నిజమైన అఘోరీనా, ఆ దేశవ్యాప్తంగా తిరిగి వచ్చాను, హిమాలయాలకు తిరిగి వచ్చాను అని చెప్తూ ఉంది. అసలు మీరు చెప్పండి, ఆ అఘోరీ ఆ చేష్టల గురించి ఏమంటున్నారు, అసలు నిజమేనా, ఆమె చేసిన చేష్టలపైన ఏమంటారు? హర హర మహాదేవ్ అంటాడు, భోలే శంకర్ అంటాడు. నువ్వు శివునికి అంత అంతికం ఇచ్చినాక ఇవన్నీ ఘోరాలు మొత్తం స్వామిల పేరు, గురువుల పేరు, అఘోరాల పేరు అన్నీ పోతున్నాయి. నువ్వు ఒక అఘోర అంటున్నావు, ఒక నాగసాధు అంటున్నావు. ఇలా చేయడం చాలా తప్పు. ఫస్ట్లో నువ్వు తెలంగాణ ఆంధ్ర తిరిగేటప్పుడు నేను కూడా మీ యూట్యూబ్లో చూసి ఏం కనుక్కుంటానంటే, అరే మంచి దిగిండయ్యా, మంచి స్వామి దిగిండు, ఇక జగత్ కళ్యాణ్ చేస్తా అంటుడు అని, ధర్మానికి నడుస్తా, గౌహత్య చేయని అని అన్నాడు. ఆడపిల్లలకు కాపాడుతా అంటున్నావు. ఆడపిల్లలకు కాపాడేది 2-3 పెళ్ళి చేసుకుంటున్నావు. నువ్వు ఇక్కడ మొగగా అయిపోవు, మొగని కావు, ఇక్కడ ఆడపిల్ల కావు, ఇక్కడ కొంచెం టైప్లో అయిపోయినావు. గురు పదమే మొత్తం ఇది చేస్తున్నావు. మా కాళీ సిద్ధి అంటావు, మళ్ళీ భైరోడ్ అంటావు. భైరవ సిద్ధి చేసినోడు భైరవ సిద్ధి చేస్తే నువ్వు లోకానికే నడిపించవచ్చు. నువ్వు ఎట్లా వార్నింగ్ ఇచ్చినావో నేను నిజంగానే సిద్ధిలు ఉన్నాయనుకోనా. నీ గురించి కూర్చొని చూడలే, నీ దగ్గర సిద్ధిలు లేవు, ఏం లేవు, ఆఖరి నంగా ఉన్నావు నువ్వు. అయితే ఈ అఘోరీకి ఎట్లాంటి సవాల్ ఇస్తారు మీరు? ఈ అఘోరీకి నేను ఛాలెంజ్ చేస్తా. ఈయన దగ్గర ఎన్ని విద్యలు ఉన్నాయని అందరికి బెదిరిస్తుండు. వాని విద్యలని నేను గుంజుకుంటాను. మా మాతంగి, మా చిన్నమస్తా, మా బగలముఖి, నా గురుదేవ్ ప్రేమాసాయి మహారాజ్కి జై. మా ప్రేమాసాయి మహారాజ్ దగ్గర నేను ఒక శిష్యుడిని 8 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర ఉన్నాను. కొన్ని విద్యలు నేర్చుకున్నా. నేను కూడా జగత్ కళ్యాణ్ చేస్తున్నా. కానీ ఇలా కానీ ఎక్కడ మోసం చేయలేను. ఇక్కడ అఘోరీ నీకు నేను నిజంగా చెప్తున్నా, నువ్వు వాళ్ళకి వీళ్ళకి బెదిరించినా నాకు బెదిరితే నేను ఛాలెంజ్ చేస్తున్నా. నీకు నీ విద్యలన్నీ నీ దగ్గర ఉన్న అమ్మాయి కూడా నేను కరెక్ట్ చెప్తున్నా, వశీకరణ చేసిరని మీడియా వాళ్ళు చెప్తున్నారు. నీ దగ్గర వశీకరణ లేదు, నీ దగ్గర ఏమీ లేదు. కార్లు అన్ని పుర్రెలు పెట్టుకొని తిరుగుతుంటారు. అది వెళ్ళి షో టైపు. ఆయన దగ్గర ఏమి లేదు. మాలలు వేసుకొని, నేను కూడా మాలలు వేసుకొని లేకుంటే తిరుగుతాను. ఎక్కడ పడితే అక్కడ నైట్ బైండ్ టీషర్ట్ వేసుకొని తిరుగుతాను. స్వామి అని అన్నారు ఎవరు? దీనికి ఎంత వాల్యుయేషన్ ఉంది? మీకు 3-4 నెలలు నేను సాగుతాను. ఈ బట్టకే మీకు దీక్షదానం ఇస్తారు. ఎక్కడ పోయినా సమాజం ఏమంటారంటే, మాకు ధర్మం మనది, మనం ఒక ధర్మానికి చూసి అందరూ పైసలు ఇస్తారు, దానం ఇస్తారు, పనులు ఇస్తారు, అవన్నీ ఇస్తారు. స్వామి నాకు తెలుసు. ఎక్కడ వెళ్ళినా సరే ఈ మన మీద ఉన్న దీన్ని బట్టి ఎవరైనా సాయం చేస్తారు. దీనికి వీడు ఏం చేస్తున్నాడు, అన్ని తప్పుగా పని చేస్తున్నాడు. ఎక్కడ శిక్షణ తీసుకున్నారు మీరు? నేను తీసుకున్న ప్రేమాసాయి మహారాజ్. నేను తీసుకునేది ఛత్తీస్గఢ్. ఫస్ట్ హోమం చేసిన స్వాతిక్ హోమం. దృష్టిలా 3 సార్లు హోమం అయింది. ఫస్ట్లో 2 సార్లు జరిగింది, 3వసారి నేను నా గురువు ఎంబడ స్వాతిక్ హోమం చేసినాం. అఘోరీ ఉందో ఆమె పెళ్లి చేసుకున్నట్టు ముందు కూడా మ్యారేజ్ అయిందని చెప్తారు. ఈ విషయం ఏమన్నా తెలుసా? ఇది అంతా నటిస్తుండు. ఆయన దగ్గర మొగతానం లేదు. మొగతానం ఉన్నది దేవునికి ఇచ్చిండు. ఏదో విద్యలో నేర్చుకొని ఏదో సిద్ధిలు వెచ్చుకొని చాలా ఆలోచించుండు, కానీ ఏది కాలే. వాని దగ్గర కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు కూడా నేను గుంజేస్తాను. మీకు ఛాలెంజ్ చేస్తున్నా. తెలంగాణ ఆంధ్రకు కాపాడే బాధ్యత నేను. నా ఎంబడ మా మాతంగి, మా చిన్నమస్తా, మా బగలముఖి, నా గురుదేవ్ ఉన్నాడు, ప్రేమాసాయి మహారాజ్. యంత్రతంత్రాల గురించి మాట్లాడుతూ ఉంటాడు అఘోరీ. అయితే యంత్రం మంత్రం తంత్రం ఉంటుంది. యంత్రం మంత్రం తంత్రం ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని ప్రయోగులు ఉంటాయి, అస్త్రులు ఉంటాయి. వీళ్ళకి అస్త్రులే తెలియదు. వీళ్ళు సరిగ్గా గురువులు కారు. నేను ఒక్కొక్క అస్త్ర గురించి చెప్తే విచిత్రం అయిపోతారు. ఎన్ని రకాలు ఉంటారు? అఘోరీలో 3-4 రకాలు ఉంటారు. భైరవ సిద్ధి తీసుకున్న వాళ్ళు మందు తాగొచ్చు, అన్ని తాగొచ్చు. స్వామి మందు తాగొచ్చు, అన్ని తింటారు. వాళ్ళు గలీజ్గా మాట్లాడుకుంటారు. అది ఇంకో అఘోరీ ఉంటారు, వాళ్ళు ఒక్క పొద్దు ఉంటారు. స్వామి ఒక్క పూట అన్నం తింటారు. వాళ్ళు ఇక్కడ రాడు స్వామి, వచ్చిన వాళ్ళ పని చేసుకొని వెళ్ళిపోతారు. ఇంకో అఘోర ఉంటుంది, గాలే పీల్చుకుంటారు. హిమాలయ ప్రదేశ్లో మా గురువు వెంబడ కూడా నేను
అక్కడెక్కడ వెళ్ళినాను, అక్కడ కూడా ఉన్నారు సాధు పురుషులు ఉన్నారు, చాలా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ ఇక్కడ తెలియని నిజం ఏంటంటే కొన్ని అఘోరాలు ఈ ధర్మానికి, హిందూ ధర్మానికి కాపాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏందో ఇది లేదు. నాదా సాధువులు కూడా, లేడీస్ నాదా సాధువులు కూడా ఉన్నారు కానీ బట్టలు వేసుకొని తిరుగుతారు. కిన్నర్ నాదా సాధువులు కూడా ఉన్నారు కానీ వాళ్ళు కూడా ధర్మం బట్టలు వేసుకొని తిరుగుతారు. ఈమె ఏం చేసిందంటే తెలంగాణ ఆంధ్రాకు మొత్తం మహిమ చేసేసింది. జనాలతో పని ఉండదు. ఎవరు పోయినా వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలి, వాళ్ళ ఈ దుఃఖాలు సుఖాలు చూడాలి, పంపించాలి. వాళ్ళ పని అంత ఉంటుంది. అఘోరీలు అంటే ఇప్పుడు బట్టలు లేకుండా తిరుగుతారు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈమె మొత్తం వస్త్రాలు ఏం ధరించారు. అట్లా ఏముండదు స్వామి. ఏ అఘోరికన్నా నా దగ్గర ఇప్పుడు యూట్యూబ్లో నా దగ్గర ఉన్నది. ఇప్పుడు కుంభమేళ నడిచేప్పుడు మనము బగ్లముఖి హోమం పెట్టాను. 1100 కేజీలు హోమం జరిగింది. మా బగ్లముఖి హోమం జరిగింది. అప్పుడు సాధు సంతులకు మేము కూడా తీసుకొచ్చినాము, నాగ సాధువులకు తెచ్చినాము. అందరికీ నంగొట్టు ఉంటాయి స్వామి. కిన్నర్ కానీ లేడీస్ కానీ అఘోరాలు ఉంటే, నాగ సాధువులు ఉంటే కానీ వాళ్ళకు మాత్రం బట్టలు ధారణ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఇది ఉంటుంది, దానివల్ల ఇది ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు ఏదో నటిస్తున్నారు, ఏదో చేస్తున్నారు, మొత్తం గురువుల పేరు ఖరాబ్ చేస్తున్నారు. ఇది నిజమైన ఎక్కడైనా కానీ నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఉండేది హైదరాబాద్ గచ్చిబౌలి. అఘోరా నీ విద్యలన్నీ గుంజేస్తాను. నీ దగ్గర నుంచి అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది. నువ్వు తెలంగాణ రాష్ట్ర, ఆంధ్ర రాష్ట్రకి మొత్తం మోసం చేస్తున్నావు. ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ కోసం, సనాతన ధర్మం గురించి వీడు వాడుకుంటుండే, వీని దగ్గర ఏమి లేదు. నేను అంటాను తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి నేనేం చెప్తున్నా, ఏది బాధ్యత వాడు యంత్రాలు తంత్రాలు చేస్తా అంటాడు. నేను వాని విద్యలన్నీ గుంజి మట్టి కుండలు వేసి మొత్తం మసనంలో వేస్తాను. వాని ఏది నడవది. ఇది సత్యమైన మీరు చేస్తామంటే కూడా నేను మంత్రం ఇస్తాను. వాని విద్యలన్నీ నేను గుంజేస్తాను. లేకుంటే నమ్మకం లేకదంటే ఆ మంత్రం మీకు ఇస్తాను, మీరు చేసుకోవచ్చు. లేకుంటే ఈయనే గుడి ముంగట నా తలకాయ తీసి పెట్టేస్తాను. అంత ఛాలెంజ్ చేస్తున్నాను. నా గురుగారు బ్రహ్మదేవుడు, ఆయన సృష్టిలో ఆయన పేరు బయట దేశం నుంచి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంటాడు. అసొంటోడికి ఇసిపెట్టి ప్రేమాసాయి మహారాజ్ అంటే బయట వాళ్ళు హోమం చూసి దుబాయ్లో మాన్ సమ్మాన్ చేసిరు. ఎక్కడ వీడు చిత్తభస్మం రుసుకోలేదు. చిత్తభస్మం పట్టుకోదానికే కాలు చేతులు వణుకుతాయి. చిత్తభస్మం అంటే కాల్చిన బూడిద మీద కూడా కూర్చొని జపం చేస్తారు. సిద్ధిలు పాతేదానికి బతికి వస్తామా తెలియదు, ఒక కుటుంబం చూస్తామా కూడా తెలియదు. అలాంటిది నువ్వు ఈజీగా ఈ వీడియోలో పెట్టేస్తున్నావే. నువ్వు ఏ సాధన చూసినావు? నువ్వు 3 రోజులు సాధన చేసినావా? 2 రోజులు సాధన చేసినావా? కాశీకి పోయి 2 రోజులు సాధన చేసినావు, 3 రోజులు ఈడ కనిపించావు. నువ్వు ఏ సాధన చేస్తున్నావురా? అరే ఓ దొంగ కొడుక, నువ్వు ఏ సాధన చేస్తున్నావు చెప్పు. మళ్ళీ మసానం సాధన చేస్తే 3 రోజులు పడుతుంది, ఒక్క రోజులో సిద్ధి అవుతుందా? మసాన్ జాగ్రత్త చేసినావా? మళ్ళీ అమ్మవారి సిద్ధి అంటావు, మా కాళీది అంటావు. మా కాళీది మంత్రం చెప్పురా. మా కాళీ బీజ్ మంత్రం చెప్పు. మా కాళీ ఎవరు చెప్పు. మా కాళీ ఎవరు? మా కాళీ బీజ్ మంత్రం ఏంది? దాని గురు మంత్రం ఏంది? నువ్వు అన్నీ నాకు మా కాళీ, భైరవుడు, హర హర మహాదేవ్ అంటావు, ఏదో నటిస్తున్నావు. ఇప్పటి వరకు ఒక గురువు నింద చేయకూడదు. గురువు నింద చాలా పెద్దది. గురువు నింద చాలా శాపం పెడుతుంది. గురువు నింద నాశనం చేస్తుంది. గురువు నింద చేయకూడదు, గురువు నింద వినకూడదు. నేను చెప్తున్నాను, మీ ఛానల్లో కూడా చెప్తున్నాను, గురువు నింద చేసేది మానేసేయండి. చాలా పాపము. కావాలంటే గంధంలో రాసింది గ్రంథం కాలంలో చూడండి, మీకు కూడా తెలుస్తుంది. గురువు నింద చేయకూడదు. ఈయన ఒక గురు పేరు మీద ఉన్నాడని ఈయన కూడా నేను వాల్యుయేషన్ ఇచ్చినాను. వీడు గురువు గాడు, ఏది గాడు. వీని దగ్గర యంత్రాలు లేవు, మంత్రాలు లేవు, అఘోరి పూజలు లేవు, రుద్ర పూజలు లేవు. రుద్ర పూజలు ఉంటే ఇట్లా ఉంటుందా? నేను చిన్న గుడి కట్టుకొని ఎంతమంది వచ్చి బయట నిలబడ్డారు. ఇట్లా సనాతన ధర్మంలో ఇట్లా నడుస్తుంది. వీడు మా కాళీ సిద్ధి అంటాడు, మా కాళీకి ఇచ్చిన అంటాడు. మా కాళీకి ఇచ్చింది బీజ మంత్రం చెప్పు, గురు మంత్రం చెప్పు. పోనీ నేను కొన్ని అడుగుతాను, జూమ్ లైవ్లో నేను అడుగుతాను నీకు క్వశ్చన్స్. భైరవ మంత్రం చెప్పు, మళ్ళా భైరవ గురు మంత్రం చెప్పు. ఏంది నాటకాలు చేస్తున్నావు అయ్యా? నువ్వు తప్పు ఇది చేసేది. నీ విద్యలు మాత్రం గుంజేస్తాను. సనాతన ధర్మ పరిరక్షణ పేరుతోని
ఎవరైతే అఘోరీ చేస్తున్న అకృత్యాలున్నాయో వాటిని బహిరంగంగా ఖండించాలి. ఎవరైతే హిందువులు ఉంటారో హిందూ సమాజం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఒకవైపు హిమాలయాలకు వెళ్తూ వస్తూ ఉంటాను, తర్వాత రాష్ట్రాలు తిరుగుతూ ఉంటానని చెప్తూనే ఒక మహిళతో చనువుగా ఉండడం, మహిళను పెళ్లి చేసుకున్నా అని చెప్పడం, మరో మహిళ ఇప్పటికే నాకు పెళ్ళయింది ఆయనతో అని చెప్పి ఆరోపణలు చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరైతే ఈ స్వామి ఉన్నారో ఆయన బహిరంగ చర్చకైనా సిద్ధమని నేను చెబుతూ వస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్, జీ న్యూస్, సంగారెడ్డి జిల్లా నుంచి.